పేమెంట్ చేయాలి కదా, మర్చిపోయాను. ఇదేంటి ఇలా ఉంది, బాగా మొత్తం ఇరిగిపోయింది. బుక్ చేద్దాం. అబ్బా రే, నీ ఫోన్ నుండి అక్కడ బుక్ చేశాను, పర్లేదుగా? పర్లేదు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టావా? లేదు, ఆన్లైన్లోనే చేసేసాను. నా అకౌంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా పేమెంట్ చేయడానికి? 0 బ్యాలెన్స్ ఉంది. లేదురా, పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఆర్డర్ హెస్ బిన్ ప్లేస్డ్ అని కూడా వచ్చింది. ఏదేటి? చూడు, 13 పైసలు ఉన్నాయి. మరి ఆర్డర్ ఎలా అయిందిరా? ట్రాకింగ్ అని వస్తుంది. డెలివరీ బాయ్ అడుగుతాడేమో అని రెడీగా పెట్టావు. అయితే ఓకే. ఇంతకీ ఏం ఆర్డర్ పెట్టావు? ఐరన్ బాక్స్ రా. రేపు నా ఇంటర్వ్యూ ఉంది. షర్ట్ అరేంజ్ చేసుకున్నావు అంటే ఐరన్ బాక్స్ పోయింది, అందుకే. ఇంటర్వ్యూయా? మరి నాకు చెప్పలేదేంట్రా? మార్నింగ్ నుండి చెప్తున్నా, నువ్వు ఫోన్ లో నన్ను పట్టించుకుంటేనేగా. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మధ్యాహ్నం 2:40 అయింది. గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పొద్దున అనగా వచ్చాను సార్, ఇప్పుడు పిలిచారు. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అందులో ఉంటాయి కదండి. సో డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్స్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఎంటెక్ సార్. మరి ఇందులో బీటెక్ అని ఉంది అంటే సగంలో ఆపేసింది సార్. డూ యూ హ్యావ్ టైం మేనేజింగ్ స్కిల్స్? టైం మేనేజింగ్ ఉన్నాయి సార్. ఒకసారి సినిమాకి లేట్ అవుతుందని ఒక పిజ్జా మొత్తం నిమిషంలో తినేసాను సార్. డూ యూ హ్యావ్ ఎనీ టాలెంట్? ఎస్ సార్, కళ్ళు తెచ్చి నిద్రపోగలను. జస్ట్ లైక్ అలా నేను నిద్రపోగలను. ఇట్స్ ఎ యూనిక్ టాలెంట్. అసలు మీరు ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంట్లో నిద్రపట్లు ఇస్తారు, ఏసీలకు అది ఇక్కడ ఫ్రీగా కాఫీ టీలు ఇస్తారంటే కదా. శాలరీ కోసం సార్, ఇంకా దేనికోసం? సార్, డూ యూ హ్యావ్ ఎనీ లీడర్షిప్ క్వాలిటీస్? సార్, నాయకత్వం చేసే గుణాలు ఏమైనా ఉన్నాయా మీకు? 3 ఏళ్ళుగా 5 వాట్సాప్ గ్రూపులకి సోల్ అడ్మిన్ సార్ నేను. వాళ్ళందరినీ లీడ్ చేశాను నేను. ఏమైంది సార్? జాబ్ అయితే లేదు, గెట్ అవుట్. అసలు మీకు బాధ్యత అనేదే లేదు. థ్యాంక్ యూ సార్. ఏమైందిరా ఇంటర్వ్యూ? జాబ్ వస్తే పార్టీ ఇస్తానగా. పార్టీ ఇస్తున్నావు అయితే? ఏంది ఇచ్చేది? పోయింది ఇంటర్వ్యూ. ఎందుకురా? గుడ్ మార్నింగ్ చెప్పారని గెట్ అవుట్ అన్నారు. అదేంటి? నువ్వు ఎక్కువ లాక్రా బాబు, నాకే కంపెనీ నచ్చక వదిలేశాను. ఓకేనా? కవరింగ్ చెయ్యక. నిజం రా. హలో సార్, డెలివరీ బాయ్ మాట్లాడుతున్నాను. మీరు ఆన్లైన్లో ఐటమ్ ఆర్డర్ పెట్టారు కదా. ఎక్కడున్నావమ్మా? ఇక్కడే మీ బిల్డింగ్ కింద ఉన్నాను. పైకి వచ్చాయమ్మా, 5th floor 7G. ఓకే సార్. అబ్బాయి, ఎంత పెద్ద బిల్డింగ్ రా బాబు. లిఫ్ట్ నాట్ వర్కింగా? ఇప్పుడు ఈ 5 floors ఎక్కాలా? ఎవర్రా? అదే ఆర్డర్ పెట్టాను కదా, ఆ డెలివరీ బాయ్. పైకి వచ్చేయమన్నాను. అప్పుడే వచ్చేసారా? నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావమ్మా. సార్, మీరే కిందకి రండి సార్, నాకు ఇంకా చాలా ఆర్డర్లు ఉన్నాయి. సరేలే, వస్తున్నా. ఏంటి నా ఇంకా రావట్లేదు? నువ్వేనా అమ్మ డెలివరీ బాయ్? ఏంటి సార్ ఇంతసేపు రావడానికి? దూకి రమ్మంటావా? 5th floor నుండి రావాలి కదా, మెట్లు దిగి. మరి టైం పడుతుంది, వెయిట్ చేయాలి మరి. సరేలేండి. ఓజే రాజు అని మాదే ఇచ్చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ. డబ్బులు ఆన్లైన్లో పే చేశారు కదా? చేశామా? చేశారు కదా? చేసాం, వెళ్ళు. ఏమైందిరా? డబ్బులు ఇచ్చావా? అరే, ఆ డబ్బులు తీసుకోలేదురా, ఆన్లైన్లోనే పేమెంట్ అయిపోయిందంట. అసలు 0 బ్యాలెన్స్ అకౌంట్ నుండి డబ్బులు పంపిస్తే వాళ్ళకెలా వెళ్తున్నాయిరా డబ్బులు? అయినా అలా ఎలా వస్తున్నాయిరా డబ్బులు? మన కష్టాలు చూసి దేవుడే మనకి డబ్బులు ఇస్తున్నారేమోరా, ఇన్విజిబుల్ మనీ. అయితే ఈ రోజు నుండి మనం ఆన్లైన్లో అన్ని కొనేద్దాం రా. కావాల్సినవన్నీ కొనేద్దాం. చిన్న పని మీద ఊరెళ్తున్నాను, 3 రోజుల్లో వచ్చేస్తా. సరే, నువ్వెళ్ళు.
డెలివరీ వాడు వచ్చినట్టున్నాడు. డెలివరీ ఎక్కడా? రేయ్, మేము డెలివరీ బాయ్స్ కాదు. మరి ఆన్లైన్ మనీ మస్తు ఎంజాయ్ చేస్తున్నావులే. ఏముని ఎక్స్ట్రాలు చెయ్యకరా, మాకు అంతా తెలుసు. తెలుసా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు సార్, 3 days బ్యాక్ మా బ్యాంక్లో ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వర్క్ ఈజీ అవుతుంది, ఏదో లేటెస్ట్ అప్డేషన్ అని ఒక వేస్ట్గా చెప్పాడు. వాడు పై ఆఫీసర్స్ అందరి దగ్గర అప్రూవల్ పర్మిషన్స్ కూడా తీసుకుని వచ్చాడు. ఒకటి కాదు, 4 వచ్చారు, చేశారు. బట్ సడన్ గా ఏదో బగ్ వచ్చిందంట, వైరస్ వల్ల ఒక బిగ్ టెక్నికల్ ఎర్రర్ సార్. సో దానివల్ల ర్యాండమ్ గా 2 accounts మనీ స్వాప్ అయిపోయి. అంటే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆయన అకౌంట్ లో 5 కోట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన 5 కోట్లు మీ అకౌంట్ లోకి వచ్చేసాయి, అండ్ మీ అకౌంట్ లో ఉన్న 13 పైసనే అవి ఆయన అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. మీకు బ్యాలెన్స్ చూపించడం అయితే ఎంత ఉన్నాయో అంతే చూపిస్తుంది, కానీ ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఆయన అకౌంట్ లో నుండి డబ్బులు కట్ అవుతాయి. ఆయన కూడా అంతే, చూపించడం 5 కోట్లు చూపించాయి, కానీ ఒక పేమెంట్ చేశారు, మీ అకౌంట్ బ్యాలెన్స్ నీళ్ళు కాబట్టి తొందరగా తెలిసిపోయింది. ఆయన మా బ్యాంక్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అప్పటిదాకా మాకు తెలియలేదు ఇలా జరిగిందని. ఇంకా 3 రోజులు పట్టింది అది సాల్వ్ చేయడానికి. మీరు మా బ్యాంక్ వస్తే చిన్న ప్రాసెస్ ఉంది, అది చేస్తే మళ్ళీ మీ ఇద్దరు అకౌంట్లో నార్మల్ అయిపోతాయి. ఎంత హ్యాపీ అయ్యానో తెలుసా సార్ అలా డబ్బులు వస్తుంటే. అయితే నాకెందుకండి ఇలా జరుగుతుంది? అది నీ దరిద్రం, మాకెందుకు? ముందు మా 5 లక్షలు మాకు ఇచ్చాయి. ఏం 5 లక్షలు? 3 రోజుల్లో 5 లక్షలు ఆన్లైన్ నుండి ఖర్చు పెట్టావు, మాకు తెలుసులేరా. కానీ 5 లక్షలు అంటే నా దగ్గర ఎక్కడుంటాయండి, 0 బ్యాలెన్స్ కానీ. సరే డబ్బులు వద్దులే. థ్యాంక్ యూ సార్, మీరు చాలా మంచివాళ్ళు. ఆ డబ్బులతో కన్నా వస్తువులు ఇచ్చాయి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ కొన్నట్టున్నావుగా, పర్లే బాగానే పనికొస్తాయి మాకు. అసలు ఇంతకీ మీరెవరు సార్? మా అన్న డబ్బులేరా నువ్వు ఖర్చు పెట్టింది? ఓకే సారీ. హాయ్ రా. రేయ్, ఊరి నుండి అప్పుడే వచ్చేసావా? డైరెక్ట్ బస్ దొరికింది వచ్చేసా. వాటర్ తాగుతావా? తాగేనులే కానీ ఈ బస్సులో తిరగడం ఏంట్రా బాబు. ఒక కారు కొని చెప్తా, మనకి ఎలాగో ఆన్లైన్ మనీ ఫ్రీయేగా. నీకు జరిగిన విషయం తెలియదు కదా? ఏం జరిగిందిరా? అంటే ఇప్పుడు మళ్ళీ 0 బ్యాలెన్స్ అకౌంటేనా? ఆగు, ఏం చేస్తున్నావు? పేమెంట్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంట, పేమెంట్ అవ్వట్లేదు. అవ్వదు మరి, 13 పైసలు కదా.